మీడియా సోదరులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు బొమ్మన విజయ్. నేను బీజేవైఎం స్టేట్ సెక్రటరీ కడప. మనం ఈ గత వారంలో ఈ మధ్యకాలంలో కడపలో చూసిన ఒక విషయం, అల్మాస్పేట సర్కిల్ పైన జరిగినటువంటి ఒక ఘర్షణ అనేది మనందరికీ తెలిసిన విషయమే. దానికి గల కారణాలు ఏంటి అనేది కానీ, అందుకు పాల్పడిన వారిని ఏ విధంగా అనేది మొత్తం కడపలో ఉండే వారందరికీ తెలుసు. కాబట్టి అక్కడ జరిగిన సంఘర్షణలో లేదా అక్కడ జరిగిన రెండు మతాల మధ్య జరిగినప్పుడు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. తర్వాత అది అయింది. అదంతా సద్దుమడిగిన తర్వాత పోలీసులు చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు పీస్ కమిటీ మీటింగ్కు మమ్మల్ని పిలవడం జరిగింది. పీస్ కమిటీ మీటింగ్కి పిలిచి వారు మాకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మరియు మాకు కొన్ని పెట్టారు. దాన్నిన్నింటినీ మేము పాటిస్తూ వెంటనే ఉదయాన్నే మేము కడప నగరంలో ఏర్పాటు చేసినటువంటి బైక్ ర్యాలీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను కార్పొరేషన్ అధికారులు తొలగించకముందే మా వ్యక్తిగతంగా మేమే తొలగించడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఆ రోజు నైట్ 1:30 టైంలో పోలీసు వారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలవడం జరిగింది. మేము ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పోలీస్ స్టేషన్కు విచారణకు వెళ్ళడం జరిగింది. నైట్ అంతా మమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే పెట్టుకున్నారు. ఉదయం 10:30, 11 గంటలకు 12 గంటలకు మమ్మల్ని విడుదల చేశారు పార్టీ వాళ్ళు వచ్చేసి. సరే అన్నాం. తర్వాత 10వ తేదీ ఎటువంటి బైక్ ర్యాలీ నిర్వహించలేదు. 11వ తేదీ ఎటువంటి బైక్ ర్యాలీ నిర్వహించలేదు. తర్వాత మా పెద్దలు మాకు సూచించారు, ఎటువంటి బైక్ ర్యాలీ కానీ లేదంటే ఎటువంటి ఇది కానీ మీరు చేయొద్దు, మనము శాంతిని కోరుకుందాం, మనకు ఒకరిపైన విజయం కానీ ఒకరిపైన గెలుపు కానీ ఇటువంటిది వద్దు, మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయొద్దు, ఇలాంటిది ఇంతటితో ఆపేయండి అని చెప్పారు. సరే అని దానికి మేము కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ఉన్నాం. దీంట్లో భాగంగా 12వ తేదీ ఉదయం ఏదైతే అల్మాస్పేట సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నూతన హనుమాన్ విగ్రహం వద్దకు మేము ఆ గుడి వద్దకు వెళ్ళడం జరిగింది. అతి కొద్ది మందితో, నేను మరియు ఇద్దరు ముగ్గురితో వెళ్ళాం. అక్కడ దేవుడి దర్శనం చేసుకొని అంతా విగ్రహ ప్రతిష్ఠ అయిన వెంటనే 2 టౌన్ సిఐ గారు మమ్మల్ని విచారణ పేరుతో మరోసారి స్టేషన్కి రావాలని కోరడం జరిగింది. నేను వెంటనే వారితో పాటే అక్కడి నుంచి స్టేషన్కు వెళ్ళాను. ఉదయం స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం లేదు విజయ్, నార్మల్గా నిన్ను విచారణ చేద్దామని వచ్చాము అన్నారు. సరే అన్నాను. అక్కడ సిఐ గారు కానీ లేదా ఇతర అధికారులు కానీ లేదంటే ఎస్బీఓలు కానీ అడిగిన ప్రశ్నలన్నింటికి నేను సమాధానం చెప్పడం జరిగింది. నేను ఎటువంటి తప్పు చేయలేదు, లేదంటే ఎటువంటి రెచ్చగొట్టేది చేయలేదని వాళ్ళకు వివరించాం. ఆ తర్వాత ఫోన్ అడిగారు. ఫోన్ వెంటనే ఇచ్చాను. నేను ఫోన్ ఇచ్చిన తర్వాత ఫోన్ పాస్వర్డ్ అడిగారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, ఇదండి కావాలంటే నేను చూపిస్తాను, ఇవ్వండి అని ఇచ్చాను పోలీసు వారికి. ఫోన్ ఇచ్చిన తర్వాత ఏమన్నారంటే 1 or 2 minutes మేము చెక్ చేసి నీకు ఫోన్ ఇస్తామన్నారు. ఆ తర్వాత ఫోన్ వారి దగ్గరే పెట్టుకున్నారు. రాత్రి 10:30 లేదా 11 గంటలప్పుడు ఆ రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం వారికి ఫోన్ చేస్తే నన్ను వదిలిపెట్టడం జరిగింది. తర్వాత 12వ తేదీ నైట్ మొత్తం నాకు ఫోన్ ఇవ్వలేదు. 13వ తేదీ నిన్నంతా పోలితే ఏదేదో సిఐ గారు ఏదో జోక్ చేస్తూ చూద్దాంలే అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అంటున్నారు. సరే అన్నట్టు మేము సైలెంట్గానే ఉన్నాం. తర్వాత ఈ రోజు కూడా చూసాం, మేము మా లాయర్ గారితో ఫోన్ చేయించాం, ఇంకొకరితో చేయించాం, మా జిల్లా నాయకత్వంతో ఫోన్ చేయించాం. కానీ ఏదైతే ఈ 2 టౌన్ సిఐ గారు ఉన్నారో, ఉన్నతాధికారులకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ నేను ఒక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిని అని చెప్తే అతను ఎంత సింపుల్గా మాట్లాడుతున్నాడంటే ఏదో ఒక కిండర్గా మాట్లాడుతూ లేదంటే ఏదో జోక్గా మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మాత్రం ఉన్నతాధికారులు ఖచ్చితంగా చూడాలి. మీరు శాంతి కోరుకున్న వెంటనే శాంతి చేశాం. ఆ తర్వాత ఎటువంటి పోస్టులు పెట్టడం కానీ, ఎటువంటి నినాదాలు చేయడం కానీ, ఎటువంటి పిలుపుకు కానీ మేము ఇవ్వలేదు. కాబట్టి పోలీసు వారు కూడా మాకు సహకరించవలసిందిగా చూస్తున్నాం. అంతే తప్పక మేమేదో నేరం చేసో లేకపోతే ఎవరితో తీవ్రవాదులతోనో సంబంధాలు పెట్టుకోలేదు. మా ఫోన్ తీసుకున్నారు మీరు, మీకు ఫోన్ తీసుకునే అధికారం ఎలాగూ లేదు. కానీ నేను గౌరవం ఎందుకు ఇచ్చాను, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను ఫోన్ ఇచ్చాను. ఫోన్ ఇచ్చిన తర్వాత మీరు ఫోన్ రిటర్న్ ఇవ్వడానికి మీకు ఎందుకు, ఏ రూల్ ప్రకారం మీరు ఫోన్ తీసుకున్నారు? ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు నన్నే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే సాధారణమైనటువంటి హిందువులను ఏ విధంగా ఇబ్బంది పెడతారో ఒకసారి ఆలోచించవలసిందిగా చెప్తున్నాను. నేను ఏదైనా తప్పు చేసింటే నేను పారిపోయేవాడిని, నేను ఏదైనా ప్రేరేపించింటే నేను కడప నగరంలో ఉండేవాడినే కాదు. నేను ఇక్కడే ఉన్నా. పోలీసు వారు పిలిచినప్పుడు ఎప్పుడైనా వస్తా సార్, నేను ఇక్కడే ఉన్నా, నేను ఏ టైంలో పిలిచినా వస్తా, ఇక్కడే అందుబాటులో ఉంటా అని చెప్పాను. దానికి కూడా పోలీసు వారు ఎందుకు నా పైన వ్యక్తిగతమైన కక్ష పెట్టుకున్నారో అర్థం కావట్లేదు. నీతో ఎవరు తిరుగుతారు, నీతో ఎవరు ఉంటారు, ఆ పిల్లలు ఎవరు, ఈ పిల్లలు మొత్తం విచారణ జరిపారు. నాతో ఉండే పిల్లలంతా వెల్ ఎడ్యుకేటెడ్ పిల్లలే, అందరు గ్రాడ్యుయేటెడ్ పూర్తి చేసిన వాళ్ళే ఉన్నారు. నాతో ఎవరు గంజాయి బ్యాచ్ కానీ
రేప్ చేసేవాళ్ళు కానీ లేకపోతే మత్తు పదార్థాలు తీసుకునే పిల్లలు ఎవరు లేరు. అందరూ కూడా ఆడ స్వచ్ఛందంగా వచ్చారు. ఆడ హిందువుల పైన దాడి జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకోలేమని వచ్చారు. నేను చెప్పాను, సార్ నా కాల్ డేటా మొత్తం చెక్ చేసుకోండి, లేదంటే నా వాట్సాప్ మెసేజ్ చెక్ చేసుకోండి. నేను ఎవరికి పిలుపునివ్వలేదు, ఎవరిని రమ్మని చెప్పలేదు. లేదు అంత మాత్రాన వాళ్ళు కొడుతుంటే మేమైతే చూస్తూ ఊరుకుంటలేము, వాళ్ళు కొడుతుంటే మేమేమైనా పరిగెత్తు వచ్చి మా ఇంట్లో దాక్కోలేము సార్ అని చెప్పాను. దానికి కూడా సిఐ గారు ఏమంటున్నారు, సరే మీరెందుకు వచ్చారు, మీకేం సంబంధం అంటున్నారు. నేను ఒక హిందువుగా వచ్చాను సార్, నా బీజేపీ పార్టీ పక్కన పెట్టండి, నేను సాటి హిందువుగా వచ్చాను, ఒక హిందూ గుడి మీద జరుగుతుంటే అని చెప్పాను. అదే నా బాధ్యత. నేను చెప్తున్నా వాళ్ళకి ఇప్పుడు కూడా నేను మరోసారి తెలియజేస్తున్నా, అక్కడ జరిగిన ఘర్షణలో నేను ఏదైనా ప్రేరేపించి కానీ లేదా పోలీసు వారి డ్రోన్ కెమెరా కానీ లేదా ఇంకోటి తిరిగింది కదా, నేను ఒక్క రాయి అయినా సరే వాళ్ళ పైన అటువైపు విసిరేసినట్టుంటే నా పైన వారు ఎటువంటి చర్యలు తీసుకున్నా దానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నేను ఒక నేషనల్ పార్టీలో ఉన్నా. ఈరోజు పారిపోయినంత మాత్రాన రేపేం అయిపోదు. కానీ పోలీసు వారు కూడా మాకు తగినటువంటి గౌరవం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అవతల వారు ఏదో మతోన్మాదులు ఎవడో పెంచి పోషించుతున్నారని మేము గతంలో 1 నెల క్రితం కమిషనర్ గారిని నేను కలిశాను. బీజేవైఎం తరఫున కలిసి కమిషనర్ గారికి చెప్పాం, సార్ ఈ విధంగా సర్కిల్ జరుగుతుంది, దీనివల్ల అనవసరమైన గొడవలు జరుగుతాయి, గతంలో ప్రొద్దుటూరులో అని వివరిస్తే కమిషనర్ గారు కూడా పట్టి పట్టనట్టు ఆ చూస్తాం లేండి, ఓకే ఆడిచ్చిపోండి అన్నారు. తర్వాత మా పెద్దలు ఎస్పీ గారిని కలిశారు. అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ జరిగిన తర్వాత మీరు ఎందుకు మా పైన ఇంత వ్యక్తిగత కక్ష పెట్టుకుంటున్నారో తెలియట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇది మా సొంత విషయం కాదు, మా ఇంట్లో విషయం కాదు, లేదా నాకేమన్నా వాళ్ళపైన వ్యక్తిగత కక్ష లేదు. ఆ సర్కిల్కి ఆ నేమ్ పెట్టద్దని పెద్దలు నిర్ణయించారు, సంస్థలు నిర్ణయించారు, ఆ గుడి కమిటీ వాళ్ళు పెట్టారు. వారు ఫ్లెక్సీలు వేసిన తర్వాత మేము ఫ్లెక్సీలు వేసాం. మొత్తం చెప్పండి, ఏదైనా విచారణ చేసుకోండి. తర్వాత ఫస్ట్ ఎవరు వేశారో ఏం వేశారో అన్నీ చెప్పాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, అదే మాటకు నేను కట్టుబడి ఉన్నా. నేను ఎటువంటి దానికైనా ప్రేరేపించింటేనో లేకపోతే నేను కారణమైతే దానికి కోర్టు వారు కానీ పోలీసు వారు కానీ ఏ శిక్ష విధించినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. అంతే తప్పక నా పైన వ్యక్తిగతంగా కక్ష కట్టుకొని నా ఫోన్ తీసుకొని నా ఫోన్తో నా పాస్వర్డ్ ఇప్పించుకొని నా ఫోన్లో ఉన్నటువంటి ఏం చేసినా నాకేం భయం లేదు. నేనైతే ఎటువంటి గంజా వ్యాపారం చేయడం లేదు, ఎటువంటి డ్రగ్స్ వ్యాపారం చేయడం లేదు, ఎర్రచందనం వ్యాపారం చేయట్లేదు. నాకు ఎటువంటి భయం లేదు. కాకపోతే నేను చెప్తున్నా, ఒక బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి నన్నే నా ఫోన్ 3 రోజులు మీ దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి నేను తెలియజేయడం కోసమే ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మీరు శాంతి కోరుకున్నారు, మేము శాంతిని ఇచ్చాం. అలా కాదనుకుంటే ఏదైనా సరే మీ ఫోన్ పెట్టుకుంటా అంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఫోన్ పెట్టుకుంటా. కానీ నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నా ఫోన్ నాకు కావాలనే విధంగా ఈరోజు మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా. ఉన్నతాధికారులు దీనిపైన ఖచ్చితంగా ఏం జరిగిందో ఏం జరగలేదో తెలుసుకొని నా ఫోన్ నాకు ఇప్పించాలి. నా ఫోన్ ఇవ్వకపోయినా నాకేం ఇబ్బంది లేదు. తర్వాత నేను తెలియజేయాలనే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దయచేసి కడప జిల్లాలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అంతా మీరు శాంతి కావాలనుకున్నారు, శాంతినే మేము చెప్పాము. ఆ తర్వాత ఏదైనా మేము ఎవరితో అయినా మీటింగ్ పెట్టినట్టు కానీ లేదంటే రెచ్చగొట్టే విధానం పెట్టినట్టు కానీ బైక్ ర్యాలీ వద్దన్నారు, మేము బైక్ ర్యాలీ విరమించుకున్నాం. గుడి దగ్గరికి ఎంతో ఎక్కువ మంది రావద్దన్నారో విరమించుకున్నాం. అంటే మీరు గుడికి కూడా రావద్దని రిస్ట్రిక్షన్ ఏమన్నా మాకు ఇచ్చినట్టే, ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు వచ్చావు అనొచ్చు. నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్ చెప్పలేదు, నాకు ఏ పోలీస్ స్టేషన్లో చెప్పలేదు. నేను గుడి దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఉంటాయి కదా సీసీ కెమెరాలు, చెక్ చేసుకోండి. నా వ్యక్తిగత కారులో నేను మా వాళ్ళతో మా సొంత తమ్ముళ్ళతో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సిఐ గారు పిలిచారు, వచ్చాను. కాబట్టి దీన్ని మీడియా మిత్రులందరూ గమనించవలసిందిగా కోరుతున్నా. నమస్కారం.